ఓకే, అగతా ఆల్ అలాంగ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒకటి చెప్పేస్తా, నో వన్ కేర్స్ యాక్చువల్లీ. అసలు నిజంగానే అగతా మీద ఒక షో పెట్టడం అనేదే తలతిక్క పని. నిజంగా ఎవ్వరూ అడగలేదు. షీహల్క్ ని ఆగం పట్టించిన వాళ్ళు అగతాని ఇంకెంత ఆగం పట్టిస్తారో మనకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే గ్యారంటీగా ఉంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ట్రైలర్ ఎలా ఉందో అయితే ఫస్ట్ అయితే చూద్దాం. బట్ స్టిల్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఇయర్ మార్వెల్ సేవియర్ అంటే మాత్రం డెడ్ పూల్ 3 మాత్రమే. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫస్ట్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ అగతా ఆల్ అలాంగ్. ఓకే, Another beautiful day. Surprised to see you out here, Detective. Jane Doe, found her down here by the water. Cause? Blunt force trauma. ఓకే, డిఫరెంట్ ఉందండి. ఓకే ఓకే, To you. విచెస్ వచ్చినట్టున్నారు అందరూ. I have a lead in the case, but I can't shake this feeling I'm seeing it wrong. వాండా మాక్సిమోఫ్. Is this really how you see yourself? That witch is gone, leaving you trapped in her distorted spell. Claw your way out. మళ్ళీ వై, ప్లీజ్ వై. I miss the glory days. She took every bit of power I had, but I can beat that witch again. Well, the gang's all here. Let's hit the road. I'm gonna walk the witch's road. The road is a death wish. ఆర్టిఫిషియల్ సెట్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. Join me. What witch in her right mind would join Agatha Harkness's coven? Not looking for right-minded witches LGBT as it happens. Not looking for right-minded witches as it happens. Sweetheart, you okay? Oh my god! Whoa, what's she doing? Where's she going? ఓకే ఓకే, 2 ఎపిసోడ్ ప్రీమియర్ సెప్టెంబర్ 18. అప్పుడు టాక్ అబౌట్ ఇట్. మాట్లాడాలి మామ, మాట్లాడాలి, తప్పదు కదా. ఏం చెప్తాం దీని గురించి. కానీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడున్న పరిస్థితిలో డిజ్నీ స్టార్ వార్స్ నాగమట్టించారు విత్ మన యాకలైట్. మీరు చూడలేదంటే మాత్రం చూడలేదనుకుంటా, చాలా మంది ఫ్యాన్స్ లేరు స్టార్ వార్స్ తెలుగులో. కానీ ఎల్జీబీటీక్యూ అనుకుంటా, ఎంత గడిపేదా చెప్పాను. కానీ అదొకటి డిఈఐ అనే ఒక సిచ్యువేషన్ మాత్రం బాగా జరుగుతుంది. దాంట్లో వీళ్ళు వాట్ ఈసే క్యారెక్టర్స్ కోసం వాళ్ళకు ఏవైతే వాళ్ళ అజెండా ఉంటుందో వాళ్ళ కోసం స్టోరీలు రాస్తున్నారు. సేమ్ హ్యాపెండ్ విత్ అగతా ఆల్ అలాంగ్. ఈవెన్ టెక్నికల్ చెప్పాలంటే వాండా విజన్ కూడా ఒక రకంగా అలానే చేశారు. బట్ ఎందుకంటే ఆమెను ఒక హీరోగా చూపించడానికి, విలన్ గా చూపెట్టడానికి అర్థం కాలే ఎప్పుడైతే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ వచ్చినప్పటికీ. సో చాలా వరకు మనకు తెలిసింది అనమాట. దానివల్ల వేరే లెవెల్ బ్యాక్లాష్ హాలీవుడ్ మొత్తం వస్తుంది. ఒక్క సినిమానే కాదు, చాలా సినిమాలు అలానే ఉన్నాయి. సో ఇది కొత్తగా ఏది చేయలేదు వాళ్ళు, నిజంగానే స్టార్టింగ్ అయిపోయింది. ఇప్పుడున్న దాంట్లో అందరూ లేడీసే ఉన్నారు. దాంట్లో కూడా ఒకటి డైవర్స్ లేడీస్ ఉన్నారు. ఉన్న మొగోళ్ళు కూడా గే అన్నట్టుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఫర్ దట్, యాజ్ లాంగ్ యాజ్ మీరు స్టోరీని బాగా చూపిస్తే, యాజ్ లాంగ్ యాజ్ మీరు సిరీస్ని బాగా చేస్తే నాకు దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పటికీ ఒక 100 షోలు రావచ్చు, దాంట్లో 99 కాదు, 99 మరీ ఓవర్ అయిపోయింది. కానీ ఒక 90 షోలు కూడా ఇట్లాంటి అజెండా తీసుకొని వెరీ వెరీ మీడియోకర్ కూడా కాదు, చెత్త రైటింగ్తో వస్తున్నాయి అనమాట. ఎగ్జాంపుల్ యాకలైట్, స్టార్ వార్స్ మొన్ననే చూపించారు. అండ్ ఈ అగతా ఆల్ అలాంగ్
3 years అయిందనమాట వీళ్ళు చేస్తూ ఎప్పుడైతే మనకి వాండా విజన్ వచ్చిందో దాని తర్వాతనే దీన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేశారు. సో అక్కడి నుంచి జరుగుతూనే ఉంది, కొత్త చేంజెస్ ఏం కాలేదు. ఈ లాస్ట్ 2 years నుంచి దీని మీద బ్యాక్లాష్ ఎక్కువ వస్తుంది అనమాట DEI మీద. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ DEI బ్యాక్లాష్ కంటే ముందు నుంచే స్టార్ట్ అయింది అన్నట్టు. సో నాకైతే మాత్రం ఇది వేరే లెవెల్ చాలా బాగుండబోతుందని నాకు ఎలాంటి నమ్మకము లేదు. ఎందుకంటే ఐరన్ హార్ట్ కూడా ఏదో సేమ్ ఇవే చెప్తున్నా కదా, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ సంథింగ్ ఏవో ఉంటాయి అనమాట. వీటన్నిటిని యాడ్ చేసి ఆగమం పట్టేయడం అనమాట. సో అదే చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ట్రైలర్ నచ్చడం నాకు చాలా బాగా నచ్చింది. అంటే లైక్ ఓకే ఇది ఒక మర్డర్ మిస్టరీ టైప్ వెళ్తుంది అనుకునే లోపే లైక్ అది ఎన్ని ఎపిసోడ్లో లాగుతారని నాకు డౌట్ వచ్చేసింది వెంటనే. ఓకే వాట్ ఈస్ ఏ నీకు స్పెల్లా పడేసింది, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్, అది నాకు కొంచెం తేడా కొడుతుంది. అది ఫస్ట్ వీళ్ళు మర్డర్ మిస్టరీ ఏదైతే ఉందో ఒక FBI ఆఫీసర్గా ఈమెను బాగా ఎలా చూపిస్తారో దాని మీద నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫనీలీ ఇనఫ్ ఇంకా సూపర్ హీరో స్టఫ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది ఇలాంటి వల్ల. ఇంకొంచెం ఈ FBI కానీ ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మీద మళ్ళీ ఇంకా లైక్ ప్రీవియస్ లవ్ అనేది ఇంకా రీక్రియేట్ అవుతుంది అనమాట నాకైతే మాత్రం. బట్ అది ఒకటి ఉంది. అసలు ఈ ఆగతా ఆల్ అలాంగ్ షో అసలు ఎవరు అడిగిండు అనేది క్వశ్చన్ అడిగినప్పుడు నాకెందుకో అనిపిస్తుంది వీళ్ళు వాండాని మళ్ళీ బతికిద్దాం అనే ఒక థింకింగ్ లో ఈ షోని తీస్తున్నారు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పవర్ అంతా వాండా దగ్గర ఉంది, షీ హ్యాస్ నో పవర్ రైట్ నో. ఆగతాకి ఒక కవెన్ క్రియేట్ చేసుకుంది, వీళ్ళందరూ ఉన్నారు విచెస్, ఏదేదో జరుగుతుంది. అదైతే మాత్రం అనిపిస్తుంది, స్మాల్ థియరీ తెలుస్తుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే వాండాని చంపేసి ఉంచేది మాత్రం ఖచ్చితంగా కాదన్న ఫీలింగ్ అనమాట. చూద్దాం ఏమవుతుందో. పార్ట్లుగా ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హారర్ స్టఫ్ వెళ్ళే ఏదైతే ఉందో దాన్ని బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఇట్లాంటి టైంలోనే పిచ్చకుండా మార్వెల్ కామెడీ క్రియేట్ అవుతుంది. నేను ప్రీవియస్ మార్వెల్ కామెడీ అనట్లేదు, ఈ మధ్యలో వచ్చే మార్వెల్ కామెడీ అంటే నవ్వు రాకుండా వాళ్ళే నవ్వుకొని ఇదే జోకు ఇదే హిలేరియస్నెస్ అనుకునే కామెడీ అయితే మాత్రం ఇక్కడనే రాసుకుంటారు అనమాట. సో అక్కడ నాకు తేడా కొడుతుంది అయ్యా, అది ఒకటి ఉందన్నమాట. మార్వెల్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను, అసలు మామూలుగా కాదు, చాలా పెద్ద ఫ్యాన్ని. నాకు అసలు నమ్మకం లేదు బ్రో, నిజంగా లేదు. డెడ్పూల్ 3 ఒక్కటే ప్రస్తుతానికి అయితే మాత్రం నమ్మకం ఉన్నది. ఈవెన్ కెప్టెన్ అమెరికా 4 కూడా వాళ్ళు రీషూట్ల మీద రీషూట్లు చేస్తూ ఉన్నారు, చాలా స్టోరీ చేంజ్ చేస్తూ ఉన్నారు. బ్లేడ్ ఆగిపోయింది, వస్తుందా లేదో తెలియదు, చాలా తిక్కమక్కలు అవుతున్నాయి ఆడ. ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు ఎలాంటి హోప్ లేదు. ఈ షో బాగుందంటే ఖచ్చితంగా నేనే లేపుతా, ఖచ్చితంగా బాగుంది చూడండి నేనే చెప్తా. ప్రస్తుతానికి అయితే మాత్రం నో హోప్ ఎట్ ఆల్. చూద్దాం ఏమవుతుందో. మీ థాట్స్ ఏంటి అసలు, లైక్ ఎలా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు మార్వెల్ ఫ్యాన్ గా? ఈ ఆగతా ఆల్ అలాంగ్ అనే ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ఈ సీజన్ రావాలి, ఈ సిరీస్ ఒకటి ఉండాలి, లేదంటే మనకి ప్రీవియస్ మార్వెల్స్ ఎక్కువ లెక్క ఇది కూడా లైట్ తీసేసుకుందాం పక్కకు నొక్కేద్దాం అనుకుంటున్నారా? నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ July 26th వస్తుంది, ఫస్ట్ డే వెళ్ళిపోతా. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. మీరు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా లేదా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఎందుకంటే అన్ని రియాక్షన్లు ఏ ఛానల్ వస్తాయన్నమాట. అండ్ ఇన్ని రోజులు నాకు చూపించిన లవ్ ఇక్కడ కూడా చూపించేయండి, కుమ్మేద్దాం. ఓకేనా? సో దాట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.